హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద అందర్ వీడియో. గాయస్ నిన్న మనకు సీఎం కప్ టోర్నమెంట్ ఉండే కదా. మనకు అందరు వాళ్ళు అయితే ఖోఖో అండ్ ఆ ఖోఖోనే బాయ్స్ అండ్ గర్ల్స్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇవాళ కబడ్డీ ఉంది, వాలీబాల్ అయితే ఓడిపోయారు. వాలీబాల్ బాయ్స్ కూడా ఓడిపోయారు, గర్ల్స్ కూడా ఓడిపోయారు. ఇవాళ అయితే కబడ్డీ ఉంది, బాయ్స్ గర్ల్స్. చూద్దాం, వీలైతే వెళ్తా లేకుంటే పిల్లల్ని వదిలేస్తా. కప్పు ఇంకా కొంచెం ఎక్కువైంది. స్వీట్స్ చాయ్ తాగుడు బంద్ చేయాలి ఒక 2 days, లేకుంటే తగ్గదు కావచ్చు ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా. ఓకే గైస్, ఇవాళ అయితే మనకేంటంటే మనం టెంట్ హౌస్ షిఫ్ట్ చేసినాం కదా రీసెంట్గా. సో దాంట్లో కొంచెం పాత పాత సామాన్లు ఉన్నాయి, అవన్నీ సాపేసి ఇవాళ సిమెంట్ వర్క్ వేద్దామని చూస్తున్నాం. అట్లనే మన పాత డేస్ ఉంది కదా నడుపోడు, వాడికైతే గేర్ బాక్స్ అంటే రన్నింగ్లో గేర్ పట్టుకున్నది. ఒక సెకండ్ గేర్ మీదనే నడుస్తుంది. మరి ఏంది ప్రాబ్లం, ఆయిల్ అయిపోయిందో తెలియదు. మనమైతే పట్టించుకోలేరు, నేను కూడా పట్టించుకోలేను. ఎందుకంటే కొత్త బండి వచ్చిందని చెప్పి అదే రోజులా దీని అయితే పట్టించుకోలేను. సో దాన్ని వేయించినాం అనుకో, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది ఇంక 20 రోజులు అయితే. ఇక కరెక్ట్ ఉండాలి కాబట్టి ఇక దానికి కూడా దాన్ని క్వశ్చన్ అట్టుకొని కొత్త బండితో బీంగలు తీసుకెళ్ళి అక్కడ గ్యారెల్ అయ్యాలి. ఓకే, సో మరి ఇవన్నీ చాలా వర్క్స్ ఉన్నాయి, అవన్నీ మీకు వీడియో రూపంలో ఎక్స్ప్లోర్ చేసి ఓకేనా. చలో గాయస్, ఇక్కడనే మనకైతే మార్కెట్ అయితే కూరగాయల మార్కెట్ ఇక్కడనే వస్తుందంట కొన్ని రోజులు అయితే, అందుకే చేసారు. కానీ చూడండి మా టెంట్ హౌస్లో ఇక్కడనే ఫస్ట్ మా టెంట్ హౌస్ షిఫ్ట్ కాకముందు చూడండి కొన్ని సామాన్లు అవుతున్నాయి. ఇనుప స్టాండ్ కానీ గడ్డి కానీ చిన్న చిన్న వస్తువులు, ఆటో ఉన్నది, ఆటో కూడా తీసుకెళ్ళాలి బయటకి. చూడండి చిన్న చిన్న మైనర్ సామాన్ ఉన్నాయి, అవన్నీ తీసేసి అంతా ఎత్తిపోవాలి గైస్. అంతా ఎత్తిపోసి లోపల క్లీన్ చేసినాం. అంతా క్లీన్ చేసి చిన్న చిన్న ప్యాచ్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ. సిమెంట్ ఇలా మొత్తం రుద్దేయాలి. ఇవాళ అయిపోతే రేపు మార్నింగ్ వాటర్ ఎల్లుండి అయితే వాళ్ళకి చెప్పేయాలి మొత్తం కంప్లీట్ అయిపోయిందని సంగబాలకి. ఓకే గైస్, ఈ వారికి వేసేసుకొని మొత్తం డైరెక్ట్ మన టెంట్ కొత్త టెంట్ దగ్గర అది ఉంది, అట్ట వేసి దాన్ని టోషన్ అట్టుకుంటే డైరెక్ట్ భీమ్ వెళ్ళిపోవాలి. చూద్దాం ఓకేనా. చలో గైస్, గైస్ వెహికల్ అయితే వచ్చేసింది. స్టాండ్ అవి ట్యూషను. అరే ఫస్ట్ అరే నేను చెప్పింది బే రే, ఫస్ట్ ఇవన్నీ సామాన్ ఆటో లెక్కించి ఆటో బయట పెట్టినాక మేస్త్రి వచ్చి చూసి మాట్లాడతాడు. ఎందుకంటే నువ్వు అన్నావు రైటే, మనకి ఏ రాదు ఇక్కడ సాపు. అయ్యో సాపు ఏ రాదు, సెట్ కాదు మరి. లెవెల్ రావాలి, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. సరే దా, అరే నడు ఎక్కిపో నడు. గైస్ దాంట్లో ఉన్న సామాన్ తెక్కించుకొని వచ్చేసారు. మనం కొంచెం ఎమర్జెన్సీ బయట వర్క్ మీద బయటకి వచ్చేసిన 30 feet పై బయట తీసుకొని వస్తారు. అందులో మిగతా సామాన్ అంతా లోపలికి వచ్చి షెడ్లో దించేస్తారు. అది సిమెంట్ వర్క్ ఏమైపోయిందంటే మనకు కొంచెం లెవెలింగ్ కరెక్ట్ రాదు కింద. సో మళ్ళీ ఇబ్బంది అయితే సంగపల్లి ఇబ్బంది, మళ్ళీ ఏమంటారు అని చెప్పి ఇక మేస్త్రికి మాట్లాడేసిన. ఓకే గైస్, ఇక డైరెక్ట్ భీమ్గా అయితే టోషన్ స్టార్ట్ చేసి ఓకేనా. చలో గైస్, టోషన్ అయితే కట్టేసినాం కొత్త బండికి. చూడండి ఇక గేరు పడతలేదు, అసలు ఏమైందో మన అంబర్ డైజెషన్ తెలియదు. ఇక చిన్న చిన్న రిపేర్స్ ఉంటాయి తెలుసు పాత బండ్లు అన్నప్పుడు. ఇవాళ వేపియాలి. డాడు ఇక బీంగాల జనత గదికి అయితే తీసుకుపోతున్నాం ఓకేనా. చలో గైస్, గాయస్ మా ఊరు పెట్రోల్ బంక్ దాటినాం, మెల్లగా పోతున్నాం గైస్ 30 మీద. దగ్గర ఇంకా టీచర్ ఉంది కదా వెహికల్ది. చలో గైస్, చూడండి టోషన్ కట్టేసిన బండికి. ఇక చిన్న చిన్న రిపేర్స్ అయితే కామన్ గైస్ మనకు బిజినెస్లో. ఇక జనతా గ్యారేజ్కి వెళ్ళి పై చేద్దాం స్టార్ట్ చేద్దాం ఓకేనా. అన్ని రిపేర్ మైనర్ రిపేర్ అన్నీ చెప్పేద్దాం అన్నకైతే ఓకే. చలో గాయస్, అట్ట జనతా గ్యారేజ్ అయితే కొంచెం వచ్చినాం. నువ్వుదే కొంచెం అరే వాసన లేదురా కాదు, సౌండ్ అయింది అంత వాసన అయింది. పోయేదికి వెళ్తుంది.
సరే చూద్దామా ఏమవుతాడు. చలో గాయస్, మన రాకేష్ అన్నకి తెప్పించిన జన దగ్గర రాకేష్ అన్నకి గేర్ ఆయిల్ అట్లనే ఇంజన్ ఆయిల్ వేసి కొంచెం బ్యాటరీ వీక్ అయింది, కొంచెం చేసి పెట్టని చెప్పిన. సాయంత్రం వస్తాను చెప్పిన, చూద్దాం. వీలైతే సాయంత్రం వద్దాం, లేకుంటే రేపు మార్నింగ్ అన్న తీసుకుపోండి వెహికల్. ఓకే గైస్, ఎమర్జెన్సీ ఇంటికే టైంలో అయితే మనకు ఒక రెంటల్ వచ్చేసింది. మన రీసెంట్గా మన రామ్దాస్ వచ్చి కొండ రామ్దాస్ వచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టి వచ్చిండు మోర్తాట్లో. అది రిపేర్ అయిందట, మళ్ళీ దాన్ని మోర్తాడికి వెళ్ళి మనకు కొండ తీసుకపోవాలి. ఇక డైరెక్ట్ పోయా మోర్తాడు చంపుతున్నా. ఓకేనా గైస్, చలో. ఇక చాయ్ అల్లం చాయ్, ఎందుకంటే సర్ది బాగుంది కాబట్టి అల్లం చాయ్ తాగాలి. ఇక చూద్దాం, దారిలో ఏమైనా ఉంటే తాగేద్దాం. ఓకేనా, చలో గైస్. ఒక్కసారి వచ్చింది నాకు, దాన్ని 24 సార్లు పట్టుకున్నాడు. అరే కొత్త బండి కదా, భయం పడుతుంది డాడీ. అంటే మాకు బాధ లేదు, మాకు పట్టి లేదు కొత్త బండి మీద. అప్పటికే మెల్ల బాంబులకి ఎత్తున్నా. గైస్, మోటార్ దగ్గర వచ్చేసినాం. మన ఫోన్ వస్తుర్రు, ఫ్రిడ్జ్ అయితే ఎక్కిస్తాం. గైస్ ఎక్కిదా ఏందా? చలో గైస్, ఎక్కిసేద్దాం. మన ఫ్రిడ్జ్ ఒకటి డాడీ, ఒకటే గాయస్. ఈ ఫ్రిడ్జ్ అయితే వేసుకున్నాం. మంచిగా ఇక్కడ చాయ్ తాగి అల్లం చాయ్ డైరెక్ట్ ఇంటికి పోయి డ్రాప్ చేయాలి. డోర్ వెళ్తుంది మీద కట్టాడా? ఓకే గాయస్, చలో. సరదాది మాట్లాడదామంటే తడబడి అవుతుంది. గాయస్, ఇక ఫస్ట్ టిఫిన్ చేసినాక చాయ్ అని చెప్పి ప్లానింగ్ చేసినాం. ఇక టిఫిన్ అయితే చేస్తున్నాం. ఆకలి అవుతుంది, టైం వచ్చేసి 10:30 అవుతుంది. టిఫిన్ చేసి చాయ్ తాం. ఓకేనా, చలో. అన్నిలాడికి వేరే పోతుంది, సెకండ్ పెట్టి అన్నిలాడుతుంది వేరే పోతుంది. రాసి అన్నిలా గుండె చదువు మనం రేట్ మంచిగా ఉంది కదా సెకండ్ ఇట్లా వేరే పోపేరా. గాయస్, ఇక్కడ మోర్తాడ్ బస్ స్టాండ్ ముంగట రాయల్ హోటల్ వేరే ఉంది, టేస్ట్ మాత్రం. మేము సింగిల్ తీసుకున్నాం కానీ అంటే ఆకలి అయితే లేదు. ఏదో తిన్నాం, 10 నిమిషాల వేరే నిజం చెప్తున్నా, టేస్ట్ మాత్రం వేరే అనిపించింది. గాయస్, ట్రై చేయండి ఇటు వస్తే ఎవరైనా. రాయల్ హోటల్ చట్నీ మాత్రం వేరే లెవెల్ ఉంది గాయస్. ఓకేనా, ఇక అల్లం చాయ్ తిక్కలేదంట, వేరే దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అల్లం చాయ్ తాగి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోం. ఓకేనా, చలో గాయస్. చాయ్కి అయితే వచ్చేసినాం మోర్తాడ్లో. బెస్ట్ చాయ్ చూడండి. మనకైతే అల్లం చాయ్ ఉంది, 15 రూపాయలు 3 తీసుకుంటున్నాం. డాడీ వాటర్ ఇక. కానీ నిజంగా టిఫిన్ వేరే గాయస్, రాయల్లా మంచిగా ఉందిరా టిఫిన్. చట్నీ మంచిగా ఉంది. నేను తినే రోజుల 10 అని చెప్తుంది. ఇంకా టైం గాయస్ 12:30 అవుతుంది, 1, 2 అవుతుంది ఇక ఇంటికి వేసరికి. ఓకే గాయస్, కొంచెం సర్ది తగ్గినట్టు అనిపిస్తుంది. ఇక టాబ్లెట్ వేసుకుంటున్నా, సిరప్ వాడుతున్నా, అట్లనే అల్లం చాయ్ తాగుతున్నా తాగినప్పుడల్లా, ఎందుకంటే అలవాటు కదా. ఇక గైస్, ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. ఫ్రిడ్జ్ ఇచ్చేసి ఇంటికి పోయి మంచిగా బుక్కడ అన్నం తిని రెస్ట్ తీసుకోవాలి. డైరెక్ట్ సాయంత్రం 5 గంటలకు లేచి షాప్కి రావాలి. షాప్కి వచ్చి మళ్ళీ నైట్ 9 దాకా షాప్లో ఉండాలి. ఓకే, ఇంతటితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టేట్ ఆఫ్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.